హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినం వాక్యం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యము ప్రవేశింపరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉంటారన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం తెలియపరుస్తున్నారంటే, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఈ సందర్భం ఏంటంటే, ఈ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పడానికి గల కారణం ఏంటి? ఈ సందర్భం ఏంటంటే, పై వచనంలో చూసినట్లయితే శిష్యుడు తన ప్రభు ఎద్దకు వచ్చి వారు అడుగుచున్నాను, పరలోకంలో రాజ్యంలో ఎవరు గొప్పవారు అని చెప్పి వారు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు అన్నమాట. అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే, వారి మధ్యలో చిన్న పిల్లవాడిని వారి మధ్యలో నిలబెట్టి వారితో చెప్తున్నారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. చిన్న బిడ్డని వారి మధ్యలోకి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాడంటే, చిన్న బిడ్డల మనస్సు ఎంతో సున్నితమైన మనస్సు ఉంటుందంట. చిన్న బిడ్డలలో ఏముండదంటే పాపం ఉండదు. చిన్న బిడ్డలలో ఏమంటే కల్మషం ఉండదు. చిన్న బిడ్డలలో ఏమంటే వాళ్ళకి పాపం అంటే ఏందో తెలియదు, తప్పు అంటే ఏందో తెలియదు. మరి చిన్న బిడ్డలకి ఏంటంటే దూషణ మాటలు అంటే ఏందో తెలియదు. చిన్న బిడ్డలకి ఏంటంటే లోబడే తత్వం ఉంటుంది అనమాట. చిన్న బిడ్డలకి ఏంటంటే నేర్చుకునే తత్వం ఉంటుంది అనమాట. పెద్దలు ఏమైతే నేర్పిస్తారో అది నేర్చుకునే తత్వం ఉంటుంది. పెద్దలు ఏమైతే చెప్తారో దాన్ని విని వారి హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారం నడుచుకునే వారికి చిన్న బిడ్డలు ఉంటారు అనమాట. ఇంకా నేర్చుకునే వారుగా చిన్న బిడ్డలు ఉంటారు అనమాట. ఇంకా తెలుసుకునే వారుగా చిన్న బిడ్డలు ఉంటారు. ఆ ప్రకారం నడుచుకునే వారుగా చిన్న బిడ్డలు ఉంటారు. తల్లిదండ్రులకు భయపడే వారుగా చిన్న బిడ్డలు ఉంటారు అనమాట. వారికి కోపం వచ్చినప్పటికీ కూడా వారి ఇద్దరు స్నేహితులు గొడవలు అయినప్పటికీ కూడా తక్షణమే ఆ గొడవలను మర్చిపోయి, ఆ కొట్లాటలను మర్చిపోయి, ఆ సందర్భాన్ని మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి నుంచి మరలా తిరిగి ఆడుకుంటూ ఉంటారు. మరలా తిరిగి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోకుండా చిన్న బిడ్డలు ఉంటారనమాట. వారి మనస్సు కలిగి మనం ఉండాలని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడంట. చిన్న బిడ్డల వల్లే కల్మషం లేని హృదయం కలిగి మనం ఉండాలని చెప్పి, చిన్న బిడ్డల వల్లే లోబడే తత్వం కలిగి మనం ఉండాలని చెప్పి, చిన్న బిడ్డల వల్లే నేర్చుకునే తత్వం కలిగి మనం ఉండాలని చెప్పి, చిన్న బిడ్డల వల్లే ఏ పాపం లేకుండా ఉండే విధంగా మనం ఉండాలని చెప్పి దేవాది యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, చిన్న బిడ్డని తీసుకొచ్చి వారి మధ్యలో నిలబెట్టిందనమాట. చిన్న బిడ్డని తీసుకొచ్చి వారి మధ్యలో నిలబెట్టి, మీరు ఈ బిడ్డ వంటి వారు అయితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా 4వ వచనంలో చూసినట్లయితే, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నట్టున్నాడు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని అంటున్నాడు అనమాట. గొప్పవాడు అంటున్నాడు. చిన్న బిడ్డలు ఎంతగానో తగ్గించుకుంటా ఉంటారు. చిన్న బిడ్డలు ఎంతగానో తగ్గించుకుంటారు. ఎంతమంది ఎవరు ఏం అన్నా కూడా, ఏం అరిచినా కూడా, ఏం అరిచినా కూడా, ఏం కొట్టినా కూడా, వాళ్ళని గాయపరిచినప్పుడు కూడా ఏం చేస్తుంటారు, తన్ను తాను తగ్గించుకొని, తల్లి తన బిడ్డను గాయపరిచినప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని ఆ సంగతిని మర్చిపోయి తను తిరిగి మరలా తల్లి దగ్గరికి వెళ్ళేవాడుగా ఉంటాడనమాట. తండ్రి తనను కొట్టినప్పటికీ కూడా, గాయపరిచినప్పటికీ కూడా, అరిచినప్పటికీ కూడా కొంచెం సేపు ఆ సంగతిని మర్చిపోయి మరలా తిరిగి వాళ్ళ నాన్నకాడికి వెళ్ళే విధంగా చిన్నపిల్లలు ఉంటుందన్నమాట. వానికి ఎంతో లోబడే తత్వం ఉంటుందన్నమాట చిన్నపిల్లలకి. కాబట్టి అట్టి లోబడే తత్వం మనలో కావాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడంట. నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు పరలోక రాజ్యంలో గొప్పగా ఉండాలనుకుంటున్నావా? నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు తగ్గించుకో. నువ్వు పరలోక రాజ్యంలో గొప్పగా ఉండాలనుకుంటున్నావా? నీ అత్తమామల కడ నువ్వు తగ్గించుకో. నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా? నీ సహోదరుల దగ్గర నువ్వు తగ్గించుకో. నీ
నువ్వు పరలోకంలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా? నీ భార్య దగ్గర నువ్వు తగ్గించుకో. నువ్వు పరలోకంలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా? నీ భర్త దగ్గర నువ్వు తగ్గించుకో. నువ్వు పరలోకంలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు చేసే ఉద్యోగం దగ్గర నీ కొలీగ్స్ దగ్గర నువ్వు తగ్గించుకున్నది. నువ్వు చేసే ఉద్యోగం దగ్గర నీ కొలీగ్స్ దగ్గర నీ బాస్ దగ్గర తగ్గింపు కలిగి ఉండు. నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడవై ఉండాలనుకుంటే నీకంటే పెద్దవారు, నీకంటే వయసులో పెద్దవారు, వృద్ధాపంలో ఉన్న వారికి నువ్వు లోబడి తగ్గింపుతో కలిగి జీవించే జీవితం జీవించు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, తగ్గింపు కలిగి ఉన్నవారే ఇట్టి బిడ్డ వంటి వారు, ఈ చిన్న బిడ్డ వరే తగ్గింపు కలిగి ఉన్నవారే పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం గొప్పవారుగా ఉండాలంటే మన జీవితం మనకేం కావాలంటే తగ్గింపు స్వభావం కావాలన్నమాట. ఎట్టి పరిస్థితులైనప్పటికీ కూడా మనకు అన్యాయం జరుగుతున్నప్పటికీ, మోసం జరుగుతున్నప్పటికీ, మన మీద అనవసరంగా నిందలు వేస్తున్నప్పటికీ, మనకు అనవసరంగా గాయాలు పరుస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, సమస్తము నాపై వేసి, సమస్త భారం నాపై వేసి, సమస్తము నాకు అప్పచెప్పి మీరు సంతోషంగా ఉండమంటున్నారు. సమస్తం నాకు అప్పచెప్పి మీరు సంతోషంగా ఉండమంటున్నారు. మన ప్రతి పరిస్థితుల్లో మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి, యేసయ్య నా బాధను చూస్తున్నాను, యేసయ్య నా కష్టాన్ని చూస్తున్నాను, యేసయ్య నా నిందలను చూస్తున్నాను, యేసయ్య నా అవమానాలను చూస్తున్నాడు. ఒక రోజు వస్తుంది నాకు ఖచ్చితంగా దేవాది దేవుడు నా జీవితంలో న్యాయం చేస్తాడన్న విశ్వాసంతో మనం ఉండి మనం తగ్గించుకొని ప్రతి విషయం అందు యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం తగ్గించుకొని, యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం తగ్గించుకొని, మనలో ఎటువంటి కల్మషం లేకుండా మనం జీవించినట్లయితే పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతామని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ దిన వాక్యం వింటున్న నీవు నిన్ను తగ్గించుకోవాలన్నది దేవాది దేవుని చిత్తం. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, లోబడాలన్నది దేవాది దేవుని చిత్తము. పరిశుద్ధాత్మకు నువ్వు లోబడాలన్నది దేవాది దేవుని చిత్తం. పరిశుద్ధాత్మక స్వరానికి నువ్వు లోబడాలన్నది దేవాది దేవుని చిత్తం. యేసయ్య స్వరానికి నువ్వు లోబడాలన్నది దేవాది దేవుని చిత్తం. యేసయ్య చిత్తానికి నువ్వు లోబడాలన్నది దేవాది దేవుని చిత్తం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడుగా ఉంటావు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, స్థిరపరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ క్షణం నాకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు చేస్తూ తండ్రి, అట్టి తగ్గింపు హృదయం, చిన్న బిడ్డల వల్ల మాకు తగ్గింపు హృదయం మాకు ఇవ్వండి సయ్యా. తగ్గింపు హృదయం, లోబడే తత్వాన్ని రజనను మాకు ఇవ్వమని మీ సన్నిధానాన్ని వేడుకుంటూ, దేవా మీకు ఇష్టలుగా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.